సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. డెంగూ జ్వరం. సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. జగదీష్ ఇంజనీరింగ్ విద్యార్థి. జ్వరం తీవ్రంగా ఉంటే లోకల్ డాక్టర్కు దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు. 3 రోజులు వైద్యం తర్వాత జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. శరీరం అంతా ఎర్ర మచ్చలు వచ్చాయి. ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అని చెప్పారు. డెంగూ జ్వరం అని చెప్పారు. టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ 5 ప్యాకెట్లు ఇచ్చారు. వారం రోజుల తర్వాత రికవర్ అయ్యాడు. చాలామందిలో డెంగూ జ్వరం మామూలుగా ఉన్నా కొందరిలో ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. దోమల ద్వారా వ్యాపించే వైరస్ డెంగూ వైరస్. వీరిని ఆర్థ్రోపోడ్ బార్న్ వైరస్లు లేక ఆర్బో వైరస్లు అని అంటారు. ఈ మధ్యకాలంలో డెంగ్యూ వైరస్ వ్యాధిగ్రస్తులను ఎక్కువగా చూస్తున్నాం. డెంగ్యూ లక్షణాలు శరీరంలో వైరస్ ప్రవేశించిన 3 నుండి 14 రోజుల లోపల కనపడతాయి. హైగ్రేడ్ ఫీవర్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, వికారం, కీళ్ళ నొప్పులు ఉంటాయి. చర్మంలో దురదలు, ఎర్రమచ్చలు రావచ్చును. రోగి 2 రోజుల నుండి 1 వారంలోపు కోలుకుంటాడు. కొద్దిమందిలో డెంగూ హెమరేజిక్ జ్వరంగా తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో చర్మంలోనూ ఇతర అవయవాల్లోనూ సూక్ష్మ రక్తనాళాల నుండి రక్తం బయటికి వస్తుంది. డెంగూ షాక్ సిండ్రోమ్లో రక్తపోటు తగ్గి రోగి షాక్లోకి వెళ్తాడు. డెంగూ వైరస్ ఫిమేల్ ఏడెస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఏడెస్ దోమ మన ఇళ్ల చుట్టూ ప్రక్కల నీళ్లు ఉన్న తొట్టెలు, వస్తువుల్లో ఉంటుంది. ఆ దోమ పొద్దున పూట కుడుతుంది. డెంగూ జ్వరం కలిగించే వైరస్లో 5 సీరోటైప్స్ ఉంటాయి. ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ సీరోటైప్ వైరస్ నుండి రక్షణ ఉంటుంది. తక్కిన డెంగూ క్రిముల వల్ల జ్వరం రావచ్చు. డెంగూ యాంటీబాడీస్ పరీక్ష, డెంగూ వైరల్ RNA పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. డెంగూ నుండి రక్షించడానికి 2 రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యాక్సిను డెంగూ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివారణ కోసం వాడతారు. రెండో వ్యాక్సిను ఒకసారి డెంగూ వచ్చిన వాళ్ళలో తీవ్రమైన డెంగూ రాకుండా వాడతారు. దోమలు కుట్టకుండా దుస్తులు ధరించడం, దోమతెరలు వాడడం వలన కొంత రక్షణ కలిగించవచ్చు. డెంగూ జ్వరం వచ్చినప్పుడు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడకూడదు. వాటి వలన బ్లీడింగ్ వచ్చే ప్రమాదం ఉంది. డెంగ్యూ వ్యాధిని 18వ శతాబ్దంలోనే గుర్తించారు. సుమారు 120 దేశాల్లో ఈ వ్యాధి ప్రబలి ఉంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ఉంది. ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం సుమారు 40 కోట్ల మందికి డెంగ్యూ సోకుతుంది. సుమారు 5 లక్షల మందిలో డెంగ్యూ తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రతి సంవత్సరం 40,000 మంది డెంగ్యూ వ్యాధి వలన మరణిస్తున్నారు. డెంగూ లక్షణాలు వైరస్ రక్షణ శరీరంలో ప్రవేశించిన సుమారు 1 వారం రోజుల్లో కనబడతాయి. 100కి 80% మందిలో లక్షణాలు మామూలుగానే ఉంటాయి. తీవ్రమైన జ్వరంతో ఒళ్ళు నొప్పులు ఉంటాయి. పిల్లల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొందరికి సాధారణ జలుబులాగా వాంతులు, విరోచనాలు ఉంటాయి. జ్వరం సడన్గా వస్తుంది. కండరం, కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. హైగ్రేడ్ జ్వరం 101 నుండి 102 డిగ్రీల ఫారెన్హీట్ 2 రోజుల నుండి వారం రోజుల దాకా ఉంటుంది. చాలా మందిలో చర్మం మీద ఎర్రని మచ్చలు వస్తాయి. నోట్లోని మ్యూకస్ మెంబ్రేన్ నుండి
ముక్కు నుండి కొద్దిగా రక్తం రావచ్చును. జ్వరం ఒకసారి తగ్గి మళ్ళీ 2 రోజులు పెరగవచ్చు. 100కి 5% మందిలో డెంగ్యూ హెమరేజిక్ సిండ్రోము, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ రావచ్చును. చర్మంలో ఎర్రని మచ్చలతో పాటు బ్లీడింగ్ పాయింట్స్ కూడా కనపడతాయి. డెంగ్యూ వైరల్ ఫీవర్ తర్వాత తీవ్రమైన బలహీనత కొన్ని నెలల దాకా ఉండవచ్చును. ఇంతకుముందు ఇతర సీరోటైప్స్తో డెంగ్యూ వచ్చిన రోగులకు డెంగ్యూ హెమరేజిక్ లేక షాక్ సిండ్రోమ్ రావచ్చును. రోగి 3-4 రోజుల్లో కోలుకుంటాడు. కోలుకుంటున్నప్పుడు ఒంటి మీద ర్యాష్ రావచ్చును. ఒక్కొక్కసారి అపస్మారక స్థితి కలగవచ్చు. కొంతమందిలో చర్మం ఊడిపోతుంది. డెంగ్యూ తర్వాత బలహీనత నెలల కాలం ఉండవచ్చు. డెంగ్యూ వలన ఇతర సమస్యలు డెంగ్యూ రోగులకు అపస్మారక దశ కలగవచ్చు. దీనికి కారణం మెదడు వాపు కలగడం, న్యూరలాజికల్ సమస్యలు రావచ్చును. పాలీన్యూరోపతి అనే నరాల వ్యాధి రావచ్చును. కొంతమందిలో లివర్, గుండె ఇన్ఫెక్షన్ వస్తుంది. గర్భిణీ స్త్రీల్లో డెంగ్యూ వచ్చినప్పుడు అబార్షన్ అవడం కానీ, నెలలు నిండకుండా డెలివరీ కానీ రావచ్చును. డెంగ్యూ వైరస్ దోమల ద్వారా వ్యాపించే ఫ్లేవీ వైరస్, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ ఫీవర్ వైరస్, జికా వైరస్లను పోలి ఉంటుంది. వైరస్లో నిర్మాణ ప్రోటీన్స్, నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ వైరస్ మల్టిప్లికేషన్కి ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్లో 5 ముఖ్యమైన సీరోటైప్స్ ఉంటాయి. ప్రధానంగా దోమల నుండి మానవులకు వ్యాపిస్తుంది. రక్తదానం వలన కానీ, అవయవదానం వలన కానీ డెంగ్యూ రావచ్చు. గర్భిణీ స్త్రీల్లో తల్లి నుండి బిడ్డకు రావచ్చును. లైంగికంగా కూడా డెంగ్యూ వ్యాపించే అవకాశం ఉంది. డెంగ్యూ వ్యాధి చిన్నపిల్లల్లో, యంగ్ అడల్ట్స్లో తీవ్రంగా ఉండవచ్చు. కొంతమందికి జన్యుపరంగా తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. ఫిమేల్ ఏడెస్ దోమ లాలాజలం నుండి మానవుని తెల్ల రక్త కణాలలో వైరస్ మల్టిప్లై అవుతుంది. లివర్, బోన్ మ్యారో ఎఫెక్ట్ అవుతాయి. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. రక్తం గడ్డగట్టే విధానం దెబ్బతింటుంది. అనియంత్రిత రోగ నిరోధక శక్తి కూడా డెంగ్యూ వలన తీవ్రమైన సమస్యలు సృష్టించవచ్చు. రోగ నిర్ధారణ: డెంగ్యూ ఇమ్యునోగ్లోబులిన్ జి, ఐజీజీ, ఎన్ఎస్ యాంటిజెన్ డిటెక్షన్, ఆర్ఎన్ఏ పీసీఆర్ పరీక్షల వలన డెంగ్యూని గుర్తించవచ్చు. ఎన్ఎస్ యాంటిజెన్లు 5 ఉంటాయి: NS1, NS2, NS3, NS4, NS5. డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్షలు, ప్లేట్లెట్ పరీక్షలు చేస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య 10,000 per క్యూబిక్ మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోగికి హెమరేజిక్ స్పాట్స్ ఉండేటట్టయితే ప్లేట్లెట్లు ఇవ్వడం అన్నది తప్పనిసరి. 10,000 కంటే ఎక్కువ ఉంటే రక్తస్రావం కానీ, శరీరం మీద పెఠీకి అనే బ్లీడింగ్ పాయింట్స్ లేకపోతే ప్లేట్లెట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేక వైద్యం లేదు. కొందరికి ప్లేట్లెట్లు రక్తం ఎక్కించవలసి ఉంటుంది. ఉపశమన వైద్యం చేయాలి. ప్రపంచ డెంగ్యూ దినం జూన్ 15న జరుపుతారు. డెంగ్యూ వ్యాధి 100కి 1% మందికి ప్రాణాంతకం అవ్వచ్చు. రోగికి డెంగ్యూ వ్యాధి గురించి తెలియజెప్పడం, తీవ్రంగా ఉన్న ప్రాంతాలకి వెళ్లకుండా ఉండడం, దోమలు కుట్టకుండా నివారణలు చేపట్టవచ్చును. డెంగ్యూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. డెంగ్యూ యాంటీవైరస్ మందు బెల్జియంలో కనుక్కున్నట్లు ప్రకటించారు, కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు.